నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో స్త్రీలలో వచ్చే అనారోగ్య సమస్యలకు నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ రెండో భాగం ప్రసారం కాబోతోంది। ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ఎండి పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। డాక్టర్ గారు మీరు నాభి చికిత్స ద్వారా ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు। ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా నాభి చికిత్స గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు। ఇంకొకసారి దాని గురించి అంటే నాభి యొక్క ప్రాముఖ్యత ఏంటి మానవ శరీరంలో అనేది వివరిస్తూ నాభి చికిత్స అనేది ఎంతవరకు చేయవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాభి చికిత్స అనేది మానవ శరీరం లోపల చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఇది। మనము అలోపతిలో చూసేసినామంటే వారు నాభి అనేది ఓన్లీ పిల్లోడు పుట్టే ముందే అంబెలికల్ కార్డ్ ద్వారా కనెక్ట్ ఉంటుంది, అప్పుడు యూజ్ అవ్వడానికి పిల్లోడు గ్రోత్ కావడానికి పనిచేస్తుందని చెప్తారు। ఇక వచ్చేసి ఆయుర్వేద శాస్త్రానుసారంగా వచ్చేసిన తర్వాత ఇది వారికి తెలియదు కాబట్టి అకల్ట్ కిందకి వెళ్ళిపోతుంది। కానీ ఆయుర్వేదిక శాస్త్రం ఏం చెప్తుంది అనేసి అంటే ఖచ్చితంగా దీని లోపల శరీరం యొక్క కేంద్రక స్థానం ఇది। అంటే మనిషి పుట్టబోయే ముందు ఎప్పుడైతే అండము మరియు శుక్రకణం ఎప్పుడైతే సంయోగం చెందినప్పుడు ఎప్పుడైతే భ్రూణం ఏర్పడుతుందో అప్పటి నుంచే దానికి భోజనము తర్వాత వచ్చేసి కావాల్సిన జీవక్రియలు అన్నీ చేయడానికి అండ్ శరీరం పెరగడానికి ఒక నిర్ణీతమైన మంచి ప్లేస్ అండ్ కావాల్సిన జీవశక్తిని లోపల ఉన్న పిండానికి అందజేసేయడానికి ఈ యొక్క నాభి అనేది బాగా పనిచేస్తుంది అన్నట్టు। ఏదైతే అంబెలికల్ కార్డు మరియు శరీరం కలిసే ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని మనం నాభి అంటాం। ఇప్పుడు శరీరానికి ఏ పోషణ కావాలన్నా కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీని ద్వారా మన శరీరానికి అందింది। ఇక ఎప్పుడైతే శరీరం నుంచి మనం బయట వెళ్ళిన తర్వాత దీన్ని కట్ చేసేస్తారు ఒక పద్ధతి లోపల। కట్ చేసేసిన తర్వాత దాన్ని అలానే ఉంచేసేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఆరిపోతుంది, శరీరం నుంచి విడిపోతుంది అంబెలికల్ కార్డ్ చిన్న పీసు। దాన్ని అలానే భద్రపరచుకొని ఉంచేసుకొని భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు అవుతే అది తీరరాని బాధలు తీరరాని రోగాలు ఇలా వచ్చాయనుకోండి, ఈ మిగిలిచిన అంబెలికల్ కార్డ్ ఏదైతే ఉన్నదో మళ్ళీ పూర్వం ఆయుర్వేదిక నిపుణులు ఉండే ఈ అంబెలికల్ కార్డ్ని అరగదీసి కొన్ని మూలికలు వేసేసి వాడికి ఏదైతే అతిపెద్ద రోగం లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి దాన్ని తీర్చడానికి ఈ యొక్క అంబెలికల్ కార్డ్ యొక్క అరిగి దాని యొక్క గంధాన్ని యూజ్ చేసేవారు దీంట్లో, అంటే తన శరీరాన్ని తనకి యూజ్ చేయడానికి। మరి దీన్ని భద్రపరచడానికి ఏం చేసేవారు, ఒక రాగి పెట్టెలో పెట్టేసేసి తాయితులాగా మనం కట్టుకుంటాం కదా, అలా దాని లోపల ఈ అంబెలికల్ కార్డ్ని భద్రపరిచేవారు। ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, ఈ కాలంలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏవి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు స్టెమ్ సెల్స్గా। సో ఇంతకుముందే ఇది పూర్వమే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ స్టెమ్ సెల్స్ని ఆరబెట్టి దాని యొక్క గంధం ద్వారా శరీరానికి యూజ్ చేసేవారు। అంటే అంబెలికల్ కార్డ్ ఏదైతే నాభిక్ కనెక్ట్ ఉన్నదో ఇది ఇంత ఇంపార్టెంట్। ఇక వచ్చేసి అంబెలికల్ కార్డ్ ఏంటిది, శరీరం యొక్క కేంద్రక స్థానం। మరి కాలు ఒక బరువు ఉండవు, పైన భాగమే బరువు ఉంటుంది ఇలా అనేసి అంటారు, కానీ శరీరం యొక్క బ్యాలెన్సింగ్ ఎప్పుడైనా సరే నాభి నుంచే ఉంటుంది। మీరు ఒకవేళ కరెక్ట్గా బరువు తూచారనుకోండి, ఇటు సగం బరువు ఉంటుంది, ఇటు సగం బరువు ఉంటుంది, దీని మధ్యలో ఉండేది ఇది అన్నట్టు। సో దీని స్థానము గతి పైకి పోయింది అనుకోండి, శరీరం యొక్క జీర్ణక్రియ మీద విపరీతమైన ఇబ్బంది పడేసి తిండి తినకపోవడము, మంచి బక్కగా అయిపోవడము, రక్తహీనత, తర్వాత వచ్చేసి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, తర్వాత వచ్చి గుండెకి వచ్చిన సమస్యలు ఇలాంటివి వస్తాయి అన్నట్టు। దీనివల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ పెరిగిపోవడము, గుండెకి స్ట్రోక్ రావడము, బ్రెయిన్ హెమరేజ్ రావడము ఇలాంటివి జరుగుతాయి ఓన్లీ ఈ యొక్క నాభిస్థానం పైకి జరిగిపోవడం వల్ల। ఇదే నాభిస్థానము కిందికి జరిగిపోయింది అనుకోండి, డైజెషన్ సిస్టమ్ లోపల విపరీతమైన మార్పులు వచ్చేసి ఇతనికి విపరీతమైన లూజ్ మోషన్స్ వస్తాయి, కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది। ఎంత నొప్పి వస్తుంది అనేసి అంటే భరించలేనంత నొప్పి వస్తుంది, కింద బొరులుతూ ఉంటాడు అంత నొప్పి వస్తుంది। దీన్ని తెలంగాణ వాడుక భాషల లోపల దీన్ని మక్కిలి రావడము, కుట్టు జారిపోవడము అనేసి అంటారు। ఇక మన ఆంధ్ర ఇటు సైడ్ వచ్చేసేసింది ఏమంటాం మనము, నాభి జరిగిపోయింది, నాభి స్థానం జరిగిపోయింది, బొడ్డు జరిగిపోయింది అనేసి అంటారు। ఇక నార్త్ సైడ్ ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ధరన్ గిరిజానా, నాబ్ హట్ జానా ఉస్కి జగసే ఇలా అనుకుంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దీన్ని పిలుస్తారు అన్నట్టు। అంటే ఇది ఒకే
ఒకే స్టేట్కి కానివ్వండి ఒకటే నేషన్ కానీ సంబంధించింది కాదు. ఇది వరల్డ్ వైడ్గా ఎవరైతే పుట్టినరో మానవులుగా ప్రతి ఒక్కరు దాని లోపల ఉంటుంది. ఇక ఇంకొందరు లోపల నాభి స్థానాన్ని సరిగా కట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే వారికి కొంతమందికి నాభి కూడా కనిపించదు. ఇలాంటి వారు కూడా ఉంటారు. ఓకే, అదేమవుతుందంటే మొత్తం పూడ్చుకుపోయేసి ఈవెన్గా కనిపిస్తుంది. అలాంటి వారు ఉన్నారు. మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసినా కానీ కనిపిస్తుంది. అంత చేసినా కానీ దాని యొక్క అవశేష భాగం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీకు అది కేంద్రక స్థానం. ఓకే, ఆ స్థానం ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్. ఇక వచ్చేసి అలా జరిగిపోయినప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ముందు కాలం లోపల ఇది సహజంగా ఒక వైద్యుడు అందరినీ చేయగలుగుతాడు, కానీ వేల కోట్ల మందికి చేయలేరు కదా. అందరు వైద్యులు అంతమంది చేయలేరు కదా. ఇక దీన్ని ఏం చేసిండ్రంటే సార్వజనికం చేసేసిండ్రు. నాభి స్థానాన్ని ఎలా కూర్చోబెట్టాలి అనేసి కొన్ని పద్ధతులు చెప్పిండ్రు. ప్రతి 50-60 కిలోమీటర్స్లు మీరు దాటిన తర్వాత నాభి స్థానాన్ని సెట్ చేసే విధానం మారిపోతూ ఉంటుంది. ముందు కాలంలో ఏం చేసేవారు, నూనె పెట్టేసి మసాజ్ చేసి నాభిని ఒక దగ్గరికి లాగేవారు, అలా కూర్చోబెట్టేవారు. ఇంకొంతమంది ఏం చేసేవారు, ముంత తీసుకునేవారు, చెంబు తీసేసుకొని దాంట్లో నీళ్ళు వేసి బట్ట నిగ్గేసి నాభిని కూర్చోపెట్టేవారు. ఇంకొంతమంది ఏం చేసేవారు, కర్పూరంతో కొంత దీపం పెట్టేసి ముంతను పెట్టేసిన తర్వాత ఆ యొక్క నాభి స్థానము పట్టుకున్నంత వరకు అది గట్టిగా పట్టేసుకుంటుంది. అది దాని స్థానంకి వచ్చిన తర్వాత ముంత వెళ్ళిపోయేది. ఈ విధంగా జరిగేది అన్నట్టు. అంటే ప్రతి ప్రాంతానికి డిఫరెంట్ టైప్గా నాభి స్థానాన్ని కూర్చోపెట్టే విధానం ఉంటుంది. రాను రాను ఈ పోయిన ఈ 15-20 సంవత్సరాల లోపల ఏమైంది అనేసి అంటే ఎవరైతే పూర్వీకులు ఉన్నారో అంటే తాత, ముత్తాతలు, తండ్రులు, వీళ్ళ దగ్గర వంశానుకూలంగా ఆ యొక్క కూర్చుని పెట్టే విధానము అందరికీ పిల్లలు నేర్చుకునేవారు. అండ్ నేర్చుకోవడానికి వాళ్ళు బాగా ఇష్టపడేవారు. ఇక వచ్చేసి మోడర్న్ చదువులు వచ్చేసరికి దీనిది ఏముండదు, ఇది ఏం నేర్చుకుంటారు, ఇది పనికి రాదు, ఇది ఏం పని చేయదు అనేసి అనుకుంటూ దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేరు, నేర్పలేరు. అండ్ నేర్పుదామనేసి అన్నా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేరు. ఈ విధంగా ఏమైపోయిందంటే కాలగర్భం లోపల ఈ ట్రీట్మెంట్ అనేది విలుప్తమైపోయింది. ఇది ఇప్పుడు ఓన్లీ వైద్యులకు, ఇక బాగా పాత వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క విద్య తెలుసు, ఈ నాభిని కూర్చోపెట్టేది. ఇక వచ్చేసి నాభి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నామో అనేసి అంటే శరీరం లోపల ఏ భాగమైనా సరే తన స్థితిలో తాను ఉంటూ సమస్థితిలో పనిచేస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. శరీరంలో ఏ భాగం అయితే ఇంకో భాగంతో ఒత్తిడి లోనైపోయి శరీరానికి ఇబ్బంది పడుతుంది అని అనిపించినప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నట్టు. అంటే మీ యొక్క పార్ట్స్ తన పని తాను సరిగ్గా చేయకపోవడం అన్నట్టు, ఇది అనారోగ్యం. ఇంకో రోగం ఏంటిది, బయట నుంచి వచ్చే పారాసైట్స్ అంటే బ్యాక్టీరియాలు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, వీటి ద్వారా వస్తే అది రోగం. ఏదో రకంగా ఇన్ఫెక్షన్ అనేది ఇది వస్తే ఇది రోగం కిందకి పరిగణిస్తాము. ఇది మామూలుగా వచ్చేది మనం ఏమంటారు డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో శరీరం లోపల తన పని తను చేయకపోవడాన్ని డిసార్డర్స్ కిందకి వస్తుంది. బయట నుంచి పారాసైట్స్ అవి వస్తే రోగం కిందకి పనికి పరిగణిస్తున్నాం మనం. ఇప్పుడు మన శరీరం లోపల బయట నుంచి వచ్చే రోగాల కన్నా మన శరీరము తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడమే ఎక్కువ ప్రాబ్లం కనిపిస్తుంది ఇక్కడ మనకు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మాది మాపనాడు జిల్లా అండి. నా పేరు లక్ష్మి. అశ్విని గారు చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో. లక్ష్మి మేడం. లక్ష్మి గారు, ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్తే అండి. ఓం నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇట్లా నాకు బొడ్డు కాడిదే నాడి అనేది మీనికైంది సార్, మోషన్ రాదు, ఇబ్బంది ఉంటుంది. ఓకే అమ్మా. ఇంకా ఇప్పుడు 6 నెలల కిందటే నాకు ఇట్లా గర్భసంచి ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినాక ఒక నెల వరకు మంచిగా మోషన్ ఉన్నది. ఇక మళ్ళా తర్వాత ఇక ఇబ్బంది, ఇక ఊక బాగా నీళ్లు తాగితేనే వస్తుంది కానీ లేకుంటే రాదు. ఎక్కడికన్నా పోతే ఇబ్బంది అవుతుంది సార్. ఇట్లే మేము ఎక్కడికన్నా ధ్యానానికి అక్కడిక్కడ పోయినా కూడా రానే రాదు నీళ్లు తాగుతే. పొద్దున ఇక నీళ్ళు ఊకే తాగాలి, నీళ్ళు తాగిపోతే మోసం రాదు. ఇక కుట్ట అనేదే పైనకు ఉంది, ఇట్లా బొడ్డు కాడ పైనకు, బొడ్డు పైనకు.
ఓకే అమ్మ, నీది కొంచెం స్పెషల్ కేసుగా ఉన్నది. అయితే మీరు ఏం చేయండి అనేసి అంటే, మనకు హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల 2 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసి కొత్తపేట దిల్సుఖ్ నగర్ రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ 4th floor 408. అండ్ మీరు అపాయింట్మెంట్ తీసేసుకోండి. 837449494కి ఫోన్ చేసేసి మీరు అపాయింట్మెంట్ తీసేసుకుంటే మీరు డైరెక్ట్గా మాట్లాడి రండి, మీ ట్రీట్మెంట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇవి ఫోన్ మీద చెప్తే మీరు చేసుకోలేరు. ఇవి గురుముఖంగానే మీరు వారి చేతుల ద్వారా చేసుకుంటేనే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది కంటిన్యూగా కాకుండా లాంగ్ టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి ఫోన్ చేసి మీరు రండి. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. ఏంటండి, ఎప్పుడైనా ఉంటారా సార్? అదే సార్, ఆదివారము, సోమవారము, మంగళవారము 3 రోజులు ఉంటామండి. ఓకే, మిగతా రోజుల లోపల నిజామాబాద్లో ఉంటాము, బుధ, గురు, శుక్రవారాలు. ఓకేనమ్మా. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదండి, ఒకసారి కాల్ చేసి రావడం బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు ఇందాక చెప్తున్నారు కదా, బయట నుంచి వచ్చే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే సమస్యలు ఒక రకమైతే, లోపల ఆర్గాన్ సరిగ్గా వర్క్ చేయకపోవడమే మెయిన్ సమస్య కింద చెప్తున్నారు. అటువంటి కండిషన్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక కాల్ వచ్చింది. ఈ కండిషన్ ఏంటిది? ఈమెకు ఆపరేషన్ అయింది, ఆపరేషన్ తర్వాత 4 రోజులు బాగుంది, తర్వాత పైకి వెళ్ళిపోయింది నాభిస్థానం. అంటే దాని యొక్క స్థితి చేంజ్ అయిపోయింది. ఎందుకు? శరీరం నాజుగ్గా మారిపోయింది. అండ్ ఒక పార్ట్ ఏదైతే కడుపులో ఉండాలో ఒక పార్ట్ తీసేసిండ్రు, అక్కడ ఎంటీగా అయిపోయింది. అంటే ఇక్కడ శరీరానికి ఏ ప్లేస్లో ఏ పార్ట్ ఉండాలో ఆ పార్ట్ ఉండి ఇంకో పార్ట్కి ఇబ్బంది పెట్టుకోకుండా అక్కడక్కడే సర్ది పెట్టేసిండ్రు అన్నట్టు. ఉదాహరణకు మనము ఇంట్లో మనకు ఒక భూమి ఉన్నది, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక 4 పిల్లలు పుట్టిండ్రు అనుకోండి, 4కి ఏం చేసిండ్రు? 4 భాగాలుగా ఇచ్చేసిండ్రు. ఇప్పుడు అక్కడ మీ బట్టలు ఆ ఫ్లాట్లో పడ్డా, వాళ్ళ ఫ్లాట్లో మీ పడ్డా కానీ మీరు అడ్జస్ట్ చేసుకుంటారు, ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఒకటేసారి అక్కడ ఉన్న ఒక ఫ్లాట్ని ఒక పిల్లోడు అమ్మేసుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత వచ్చేసిన తర్వాత నీ యొక్క బట్టలు కానీ నీ ఏమైనా సామాన్లు కానీ వారి ఫ్లాట్లో పడితే వాడు సహించాడు. ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే నీకు రిలేషన్షిప్ లేదు కదా. అట్లానే ఆ ఖాళీ అయిపోయిన ప్లేస్లో నుంచి మీ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు వచ్చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? ఏదైతే నాభిస్థానం తన ప్లేస్ నుంచి తాను డిస్లోకేట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఖాళీ స్థానాన్ని పూడ్చుకోలేకపోతుంది. అప్పుడు హార్మోనల్ డిసార్డర్ ఏర్పడుతుంది. అండ్ దాని తర్వాత కడుపులో బలం అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఈమెకు నాభిస్థానం పైకి జరిగిపోయింది. ఇది సంగతి. ఇదంతా ఆపరేషన్ జరగడం వల్ల జరిగిందంటారా, లేకపోతే ఇంకేమైనా ఇతర ఆపరేషన్ జరిగిన తర్వాత శరీరము తన పార్ట్స్ ని తాను సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కడుపు కింది భాగం నుంచి మనము గర్భాశయాన్ని తీసేసాం కాబట్టి అది ఖాళీ అయిపోయింది. ఇప్పుడు శరీరం లోపల ఉన్న పార్ట్స్ ఏమవుతుందంటే మూవ్ ఆన్ అయిపోతాయి అన్నట్టు. ఆ మూవ్ ఆన్ అయినప్పుడు నాభిస్థానం అనేది దాని యొక్క చలనం చెందిపోతుంది. అప్పుడు ఒకవేళ బరువులు గట్టిగా లేపింది అనుకోండి రాంగ్ మూమెంట్ లోపల, కొందరు బకెట్ని లేపినప్పుడు ఏమవుతుంది? కొందరికి ఆ బలానికి కిందికి జారిపోతుంది. కొందరు ఏం చేస్తారు? పై బట్టలు కిందికి ఇట్లా లాగడానికి జంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాభిస్థానం పైకి ఊరిపోతుంది అన్నట్టు. ఇలా ఏదో ఒక పని చేసినప్పుడు ఆమె పైకి జరిగిపోయింది. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటిది అని అంటే, సరిగా డైజెషన్ కాకపోవడము, మోషన్ క్లియర్గా రాకపోవడము, అండ్ డైజెషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత ఏదైతే రక్తం తయారు కావాలి, శక్తి కావాలో అది దొరకకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు యాసిడ్స్ బాగా ఊరడము, దీనివల్ల గ్యాస్ట్రిక్ రావడము, తర్వాత యాసిడిక్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా, నోట్లో పులుపు రావడము, తేల్పు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే కనుక కంటిన్యూస్లీ ఒక 6 నెలలు 7 నెలలు కంటిన్యూ జరిగింది అనుకోండి, గ్యాస్ట్రిక్ ఎక్కువ కొట్టింది అనుకోండి ఛాతిపైకి, అప్పుడు గుండెపోటు లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. అది గుండెపోటు ఉండదు, ఎందుకంటే అది గ్యాస్ కొడుతుంది అన్నట్టు. అదే విపరీతంగా ఇంకొంచెం ఎక్కువ లెవెల్లో పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మీ యొక్క రక్త ప్రసరణ మీద ఎఫెక్ట్ ఇచ్చేసి మీ రక్తనాళాల మీద బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనేసి అంటే కావాల్సినంత రక్తము ఉత్పన్నం కాదు. అప్పుడు ఏమవుతుంది? రక్తహీనత ఏర్పడుతుంది అన్నట్టు. డాక్టర్ గారు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నాభి అనేది కేంద్ర స్థానం, దాన్ని అగ్నిస్థానంగా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉండటం వల్ల అగ్నిస్థానంగా చెప్తారా? ఏంటి అంత ప్రాముఖ్యత దానికి? నాభిస్థానం ఏదైతే ఉన్నదో కేంద్రక స్థానం అని అంటాము. ఎట్లయితే నవగ్రహాల గురించి అయితే విన్నారు కదా, అయితే సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు ఎట్లయితే తిరుగుతున్నాయో ఈ యొక్క నాభిస్థానం అనేది సూర్యస్థానం అనుకోండి. ఓకే, అంటే అది అగ్నిస్థానం.
దీని చుట్టూతో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో మీరు గ్రహస్థితులుగా మీరు గ్రహాలుగా ఇచ్చేసుకోవచ్చు. ప్రతి అవయవము ఒక గ్రహానికి రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. సో ఏ గ్రహం నీకు ఇబ్బంది ఉన్నది అనేసి అంటే ఆ రాశి వాళ్ళకు ఆ పార్ట్ లోపల మీకు ఇబ్బంది వస్తుంది అనేసి క్లియర్గా ఇచ్చిండ్రు జ్యోతిష్ శాస్త్రంలో అండ్ గ్రహశాస్త్రం లోపల. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనేసి అంటే ఎప్పుడైతే నాభిస్థానం పైకి వెళ్ళిపోతుందో అగ్ని అనేది మందగించిపోతుంది. కిందికి వచ్చేసింది అనుకోండి అగ్ని విపరీతంగా పెరిగిపోతుంది, మోసం విపరీతంగా తగులుతూ ఉంటుంది. సో ఈ నాభిస్థానం అనేది బ్యాలెన్స్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పార్ట్ మీద ఒక పార్ట్కి ఇబ్బంది పడదు. ఇక వచ్చేసి స్త్రీల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 లైన్లో ఉన్నారు, మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి. నమస్తే అండి. సార్ నేను మామూలు నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే, మీ పేరు చెప్పండి. ప్రభాకరాచారి. ఓకే, మీ ఏజ్? 70 years సార్. 70. ఓకే, మీ బరువు ఎంత ఉన్నారండి? బరువు ఎంత ఉన్నారు? బరువు దాదాపు 43-45 ఉంటా సార్. అవునా? ఎత్తు ఎంత ఉన్నారు? ఎత్తు 4-5 అడుగులు ఉంటా సార్. అవునా? ఓకే, మీ సమస్య చెప్పండి ఇప్పుడు. సార్ నాకు సోడియం అనేది తక్కువ ఉంది సార్. నేను కాలు చేతులు నడవలేదు, ఇట్లా ఊగుతుంది శరీరం. బయటకు పోవాలన్నా కింద పరిస్థితి అనిపిస్తుంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్ మన దగ్గర? షివరింగ్ అవుతుందండి? షివరింగ్ అవుతుందా మీకు? షూర్ ఉందండి. కాదండి, హ్యాండ్స్ అనేవి వణుకుతున్నాయా? కాళ్ళు చేతులు? కాళ్ళు ఏం వణుకడం లేదు కానీ ఇట్లా నడుస్తుంటే అటు ఇటు అవుతుంది శరీరం. ఓకే, అది సోడియం తక్కువే అట్లా అవుతుందట. నడవడానికి రావడం లేదు మొత్తం మీద. ఓకే, నడవడానికి రావట్లేదు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్గా మీ నాభిస్థానాన్ని సెట్ చేసుకొని తర్వాత వైద్యుని పర్యవేక్షణ లోపల వారు ఇచ్చే మందుల్ని మీరు తీసుకోవాలి. దాని లోపల మీరు ఇచ్చే మందులు ఏముంటాయి అనేసి అంటే గోమూత్రంతో చేసిన ఘనవటి ఒకటి ఉంటుంది, అండ్ దాంతోపాటు కొన్ని అరిష్టాలు ఆసవాలు ఇస్తారు. ఇది చేసేసుకుంటే మీరు సెట్ అయిపోతారండి. ఇది కొంచెము మీ యొక్క పోషణ తక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. దీన్ని ఏం చేస్తారు అనేసి అంటే మోస్ట్లీ శిలాజిత్ కానివ్వండి, గోమూత్రం కానివ్వండి, దీంట్లో రెండు ఏది వాడినా కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. అండ్ అయితే గోమూత్రాన్ని మీరు ఏం చేయాలంటే 8 వరుసల్లో బట్టను పెట్టి వడగట్టుకొని రోజు పొద్దున 1/2 కప్ తాగాలి. అలా రెగ్యులర్గా మీరు ఒక 1-2 నెలలు తాగేసిందంటే మీ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా అవ్వడానికి మెయిన్ కారణం ఏముంటుందంటే మీ యొక్క నాభిస్థానం జరిగిపోతే ఇట్లా అవుతుంది. మీ బొడ్డు ఏదైతే ఉన్నదో బొడ్డు జరిగిపోతే ఇట్లా స్థానచలనం జరగడం వల్ల బాడీ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే వణికినట్టు, ఏదో పడతా అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్ని టైంలలో కొంచెం తల తిరిగినట్టు కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్లోనే తెలవకుండానే కొంచెం బాడీ లాస్ అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది. అంటే మన బాడీకి కావాల్సింది ఏంటంటే గుడ్ గ్రావిటికల్ ఫోర్స్ ఉండాలన్నట్టు. ఓకేనండి? అంటే గురుత్వాకర్షణ బలం ఏదైతే ఉన్నదో పాజిటివ్ వేలో ఉండాలి. అంటే నీ శరీరానికి ఆ భూమికి కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ గురుత్వాకర్షణ బలము అది కరెక్ట్ ఉండాలన్నట్టు. ఓకేనా అండి? రైట్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరేమ్మా. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు రాజమ్మ. రాజమ్మ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టలేదు ఇంకా. మా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి లేదా వాల్యూమ్ తగ్గించండి. చెప్పమంటారా ఇప్పుడు? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అమ్మా, నా ప్రాబ్లం ఏంటంటే అమ్మా, నేను సంవత్సరం నుంచి జ్ఞానం కూర్చొని రెయ్యి పగులు ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటామ్మా. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే తల తిరుగుడు, ఒళ్ళు వణుకుడు, గుండెలలో నొప్పి వస్తుంటది, కడుపులో గుంట తెగొచ్చినట్టు, కింద కుర్చీలు నరాలు మనం అంతా. ఓకే. మీ వయసు ఎంతండి?
నా వయసు 53, 54 ఉంటాయమ్మా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో పని మాత్రమేనా? ఇంట్లో పనేనమ్మా, ఇంకా నేను బయటికి పోయేదేం లేదు. ఓకే, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేవు. ఓకే, ఏం లేవు కానీ అమ్మ పీకుతుందమ్మా. బాసు పోయి బాత్రూమ్ లో పోయి ఏం నొప్పి పడుతుందమ్మా. ఓకే, యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమోనని డౌటా మీకు? డాక్టర్ కాడికి పోతే అమ్మ ఏంటి నిద్ర కాస్తుండవా, ఎట్లా ఇంటి ఊరితో కూర్చుంటుండవా, ఎందుకు అట్లా వచ్చిందని మందులు ఇచ్చిండ్రు. మందులు ఇచ్చిన 2-3 రోజుల నుంచి వాడుతున్నాయి. సంవత్సరం నుంచి నేను అసలు ఏం మందులు కూడా వాడటం లేదు. ఓకే, ఇప్పుడు మందులు వాడినా మీకేమీ ఫలితం దక్కలేదు అంతేనా? ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. సరే అండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయో డాక్టర్ గారికి చెప్పండి ఇంకా క్లియర్ గా. ఏం లేదమ్మా, ఇదిగో నాకు ఇది ఒక్క సీకుడేనమ్మా, నొక్కేనమ్మా, అల్లాడిపోతుందమ్మా 10 రోజుల నుంచి. డాక్టర్ గారు ఇప్పుడు మీ బరువు ఎంత ఉన్నారమ్మా? నా బరువు నేను చూసుకోలేదు సార్. ఓకే, పర్వాలేదు. అయితే ఇప్పుడు మీకు కడుపులో నొప్పి ఉంటుందా? పొత్తి కడుపులో నొప్పి? పొత్తి కడుపు నరాలు అప్పుడప్పుడు నొస్తుంటాయి, బిగిస్తుంటాయి. ఓకే, మీ శరీరము వీక్ అయిందమ్మా. అయితే ఈ వీక్నెస్ నుంచి వెళ్ళిపోవాలని అంటే ఏం చేయాలని అంటే బలమైన ఆహారం తీసుకోవాలి. దాని లోపల బెల్లము, పల్లీలు తీసుకోవచ్చు, బెల్లము, నువ్వులు తీసుకోవచ్చు. తినే ఆహారం లోపల ఆవు నెయ్యిని తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఖమ్మం అండి, గిద్దలూరు దగ్గర, మార్కాపురం దగ్గర ఖమ్మం. ఓకే తల్లి, ఒకవేళ నీకు కుదిరితే ఒకసారి హైదరాబాద్ వచ్చేసి నాకు కలువు. ఎందుకంటే నీకు నావి జరిగిపోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి, వాటిని మనం సరిచేద్దాము. ఓకేనా తల్లి? అదే నాయన. ఓకే, ఒకవేళ వీలు పడితే వచ్చి కలవండి, మనము దాన్ని సెట్ చేద్దాము. నాభి స్థానం జరిగినట్టుగా ఉన్నది. తాత్కాలికంగా ఉపశమనం మీరు పొందాలి, చేయాలి అని అంటే మీరు అతి ఘన పదార్థాలు తీసుకునే దానికన్నా ద్రవ పదార్థాలు బాగా తీసుకోండి. ఓకేనా తల్లి? ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అంతకన్నా ముందు మీ పేరు చెప్పండి. హలో హలో, మీ పేరండి? నా పేరు టీజీ రామచంద్ర గుప్తా. రామచంద్ర గారు, ఏంటండి ప్రాబ్లం? అమ్మా, నాకు 73 సంవత్సరాలు, కొంచెం కఫం ఉంది. స్వీట్లు అంటే ఇష్టము, ఇంట్లో స్వీట్లు కూడా కట్ చేసినారు. దాని ఇంకా నాకు కొంచెం దానిపైన గిల్లి ఉంటుంది, కఫం ఎక్కువ వస్తుంటుంది తిన్న వెంటనే, తర్వాత రాత్రి టైమ్స్. దానికి ఏం చేయాలి, బెస్ట్ మెడిసిన్ ఏమైంది అడగదాము అని ఫోన్ చేశాను. మీకు షుగర్ లాంటిది ఏమైనా ఉందా అండి? ఏం లేదు తల్లి. ఓకే, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేవు? అంటే ఎప్పుడన్నా కాళ్ళు కొంచెం వస్తాయి, మోకాళ్ళు 73 కదా, దాని ఇంకా కొద్దిగా అట్లా వస్తాయి అంతే, అంత వేరే. ఓకే, స్వీట్స్ తిన్నప్పుడు మాత్రమే అట్లా ఉంటుందా, లేకపోతే వాతావరణం చేంజ్ అయినప్పుడు? లేదు, సుమారుగా 4-5 నెలలు ఇంకా కంటిన్యూగా ఉంది. ఏం తెచ్చినా స్వీట్ ఎవరు వద్దపా నీకు ఊరితో ఉంటుకుంటారు. దాన్ని ఇంకా అదొక గిల్లి, తర్వాత ఏం చేస్తే నాకు కఫం పోతుంది. కానీ ఇది కానీ మంచిది కాదు కదా, దాన్ని ఇంకా అడుగుతున్నాను. ఓకే, ఏం చేస్తే కఫ సంబంధిత సమస్య తొలగిపోతుంది అనేది పేషెంట్ డౌట్ అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం సార్, డాక్టర్ గారు. నమస్తే సార్, నా పేరు టీజీ రామచంద్ర గుప్తా, బెంగళూరులో ఉంటున్నాను. 73 years. ఓకే, నాకు కొద్దిగా కఫం ఉంది అండి, 3-4 నెలలు ఇంకా తొందర పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఒక పని చేయండి, మీరు చెప్పండి. మీ సమస్య విన్నాను ఇంతకుముందే. అయితే మీకు మార్కెట్లో త్రికట్టు చూర్ణం అని దొరుకుతుంది. త్రికట్టు చూర్ణము. ఓకే, త్రికట్టు చూర్ణాన్ని 3 చిటికెలు ఎడమ చేతులు వేసేసుకోండి. అండ్ 1/2 టీ స్పూను లేదంటే టీ స్పూను తేనె కలిపి బాగా చేత్తో మర్దన చేయండి. చేసి దాన్ని ప్రొద్దున పడగడుపున నాకండి. నాకి గంట సేపు ఏం తీసుకోవద్దు. అలా పొద్దున్న సాయంత్రం చేశారనుకోండి, కఫం అనేది తగ్గిపోతుంది. ఇక వచ్చేసి స్వీట్లు ఏవైతే తింటున్నారో ఆ స్వీట్ల దాని ఏంటంటే దాని గుణము అతి చలువ గుణం అన్నట్టు. ఏం చేస్తుంది, ఇది కఫాన్ని పెంచేస్తూ ఉంటుంది అన్నట్టు, తీపితత్వం కదా. సో మీది కూడా శరీరతత్వం కొంచెం తీపి అవ్వడం వల్ల మీకు కఫం అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ త్రికట్టు చూర్ణం ఏం చేస్తుందంటే వేడి పదార్థం అన్నట్టు.
దాన్ని కరిగిచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి అతిగా కఫం ఎక్కువైపోయింది అనుకోండి, కడుపు క్లీన్ చేయాలి. ఓకే అంటే రాత్రిపూట త్రిపుట చూర్ణం ఏం చేయండి, 2 స్పూన్లు త్రికట్టు చూర్ణం త్రిపుల చూర్ణము 2 చెంచాలు గోరువెచ్చటి నీళ్ళల్లో తీసుకోండి. పండుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఒక 50 అడుగులు అటు ఇటు నడవండి. అండ్ పొద్దున 3:30-4కి మళ్ళీ 2 చెంచాలు త్రిపుల చూర్ణం తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో తీసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ తాగేసిండ్రు అనుకోండి, మోషన్ క్లియర్గా అయిపోతాయి. దాంతో ఒకవేళ మీకు పేరుకుపోయిన కఫం ఏదైతే ఉన్నదో క్లీన్ అయిపోతుంది మీకు. మోషన్ ట్రబుల్ కూడా కొద్దిగా ఉంది స్వామి. అదే మీరు మోషన్ తీసేసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే మోషన్లో సమస్య వస్తుందో అప్పుడు కఫం అనేది హెచ్చుగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఓకే సార్. సో మీరు కడుపుని క్లీన్ చేయాలి, ఈ త్రికట్టు చూర్ణాన్ని టైం టు టైం తీసేసుకోండి. అండ్ 6 తర్వాత తినడం మానేసేయండి భోజనం. ఏం చేయండి, టేక్ 2 times ఓన్లీ మీల్స్. మార్నింగ్ 10కి సాయంకాలం 6 గంటలకు తీసుకుంటాను. ఓకే ఓకే. 6 గంటలకు తీసుకునే బదులు 5 గంటలకు తీసుకోండి. ఓకే. మీరు సాయంత్రం అయిన తర్వాత తీసుకుంటే మీ కఫం లెవెల్ పెరిగిపోతుంది అన్నట్టు ఈ భోజనం వల్ల. ఓకే ఓకే. ఓకేనా అండి. ఇక ఏది త్రిపుల చూడడము, మార్నింగ్ టైం త్రికుట. రాత్రి పండుకునే హాఫ్ అన్ అవర్ ముందు త్రిపుల, మార్నింగ్ 3:30-4కి మళ్ళీ త్రిపుల, అండ్ ప్రొద్దున టైం లోపల భోజనానికి గంట ముందు త్రికట్టు చూర్ణాన్ని నాకండి తేనెతో. ఇంత చేసుకుంటే సరిపోతుంది. అతిగా కఫం ఉంటే 2 సార్లు, లేదంటే 3 సార్లు కూడా తీసుకోవచ్చు. ఇక మామూలు కఫం ఉందంటే ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. చాలా ధన్యవాదాలు గురువు గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబాద్ అండి. చెప్పండి. మహబాద్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. సార్, మా వారికి కొంచెం ఆస్తమా ఉందండి. ఓకే. బాగా దగ్గు, ఆయాసం, కఫం బాగుంది. ఓకే. అయితే ఈ మధ్యలో కన్ను ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇంతకుముందు కూడా ఒకసారి చేశానండి. ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి పీల్చే ఆపేసిండు ఇన్హేలర్. అయితే ఇప్పుడు కఫం, దగ్గు బాగా వస్తుంది. అది ఎట్లా తగ్గాలి ఏంటి అనేసి. బలం ఉందా ఒంట్లో? బలం ఉందా? వీక్ ఉన్నాడా మీ ఆయన? వీకే ఉండండి. వీకే ఉన్నాడా? ఫస్ట్ బలం వచ్చే విధంగా ఆయన్ని తయారు చేయాలంటే వారి యొక్క నాభి స్థానం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కడుపులో, ఛాతీలో నొప్పులు ఉంటాయి. ఈ రెండిట్లలో బలం వచ్చేసింది అనుకోండి, ఈ అస్తమాకు కారణమైపోయిన ఈ కఫాన్ని, ఈ ఊపిరి పీల్చుకునే ఈ తత్వాన్ని మనము తగ్గించాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ తీసుకునేటి ఏంటంటే వేడి పదార్థాలు తీసుకుంటా ఉంటాము. ఆ వేడి పదార్థాల లోపల మీరు ఏమున్నది? పసుపు వేడి, తర్వాత ఏముంది? బెల్లం వేడి, నువ్వులు వేడి, పసుపుని తీసుకునే విధానం ఏంటిది అనేసి అంటే, ఇలాంటి వాళ్ళు పెంక వేడి చేయాలి, పసుపు దాని లోపల వేయాలి 1 గుప్పెడు. అయితే పెంక ఉంటది కదా, పెంక అది వేడి చేయాలి, దాని మీద ఈ పసుపు వేయాలి. ఆ పసుపు వాసనని వారికి పీల్పించాలి. అలా పసుపు వాసన పీల్పిస్తే ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అండ్ ఊపిరితిత్తుల్ని క్యూర్ చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు అలాంటి బీచే పరిస్థితిలో లేదండి, కన్ను కొంచెం ఇన్ఫెక్షన్ లో ఉంది, కన్నుకు దెబ్బ అనేసి. కన్ను కూడా ఇబ్బంది ఉందా? కన్ను ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి కన్నుకు. ఓకే ఓకే. అలాంటి వాళ్ళకు మనం ఏం చేస్తాం అనేసి అంటే, ఒకసారి మీరు నా ఫోన్ నెంబర్ రాసేసుకోండి, 8374494494. దీనికి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి నాకు పర్సనల్గా కలవండి, మనము ట్రీట్మెంట్ చేద్దామండి. ఓకేనా? ఇది ఫోన్ మీద ఇంటి హోమ్ రెమెడీస్ చేస్తే తగ్గదు. ఓకేనమ్మా? సో ఒకసారి పర్సనల్గా వారి యొక్క నాడి చెక్ చేసి, వారి యొక్క శరీరం లోపల ఎలాంటి ప్రాబ్లం ఉందో కళ్ళారా చూసి, ముట్టి చూసి తెలుసుకుంటేనే ఇంకేమైనా మనం గట్టిగా రోగ నిర్ధారణ చేసి మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇలా ఫోన్ మీద మీకు రెమెడీస్ ఇవ్వలేము మనము. ఓకేనమ్మా? ఒక పని చేయండి అమ్మా, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదా, అది నోట్ చేసుకుని ఒకసారి కాల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డాక్టర్ గారు చెప్తారు మీకు ఏం చేయాలో ఏం చేయకూడదు. సరేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నమస్తే మేడం, పిఎల్సి ఛానల్ కు చాలా థ్యాంక్స్. నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఛానల్ తీసుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా మేడం. నా పేరు నాగరత్నం. చెప్పండి నాగరత్నం గారు, మీ ప్రాబ్లం ఏంటో. నా ఏజ్ 55. ఓకే. నా వెయిట్ 65 ఉంది. ఓకే. అది ఎక్కువనా తక్కువనా మేడం? హైట్ ఎంత ఉంటుంది? ఓకే, హైట్ ఎంత అండి? హైట్ పొట్టిగానే ఉంటా, తెలీదు, పొట్టిగానే ఉంటా. ఓకే. కానీ పొడి దగ్గు వస్తుంటది నాకు. ఎవరితో మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, ధ్యానం చేస్తున్నా, పొడి దగ్గు వస్తుంది బాగా. ఎలా సార్, ఏం చేయాలి? ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? డాక్టర్ గారికి చెప్పండి. ఇంకేం సమస్య లేదు. హై బీపీ ఉన్నా గానీ ధ్యానంతో తక్కువ చేసుకున్నా. టాబ్లెట్ అసలు ఎప్పుడు వేసుకోలేదు. నార్మల్ అనే చెప్తారు, ఎప్పుడు చెకప్ చేయించుకున్నా. ధ్యానం వలన ఆరోగ్యంగానే ఉన్నా. కానీ దగ్గు ఒకటి, పొడి దగ్గు వస్తుంది. ఎప్పటి నుంచి ఈ సమస్యతో సఫర్ అవుతున్నారండి? చాలా ఏళ్ళ నుంచి ఉంది ఓకే పొడి దగ్గు. ఓకే డాక్టర్ గారు. మేడం సార్ నమస్తే సార్. ఓకే నమస్తే తల్లి. అయితే పొడి దగ్గు వస్తుందని అంటున్నావు కదమ్మా? అవును సార్. అయితే గొంతులో ఏదన్నా గులగుల చేసినట్టు ఉంటుందా? అనిపిస్తుంది సార్, గరగర అనిపిస్తుంది లైట్ గా. అది ఆపుకోలేను సార్. అది దగ్గు వచ్చినప్పుడు అసలు ఆపుకోలేను. ఎంబడి నీళ్లు తాగకపోతే ఎలాగో ఉంటది. అయితే మీరు హైదరాబాద్ అయినా ఉండేదమ్మా? అవును సార్, హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. అయితే దీనికి ట్రీట్మెంట్ హోమ్ రెమెడీస్ అయితే కాదు. ఎందుకంటే మీ యొక్క కొండ నాలుక వచ్చేసి కింద తగులుతా ఉందన్నట్టు, ఇలా కిందికి వచ్చి ఉంటుంది కదా, ఇలా ఇలా తగులుతా ఉందన్నట్టు. దానికి ఏం చేస్తారంటే వైద్యుల పర్యవేక్షణ లోపల కొండ నాలుకని ఒత్తాలన్నట్టు, కొన్ని ఆయుర్వేదిక మూలికలు పెట్టి. దాని ద్వారా ఏమవుతుందని అంటే మీ యొక్క ఈ పొడి దగ్గు అనేది తగ్గిపోతుంది. ఓకేనమ్మా? అయితే మన హైదరాబాద్ లోపల ఒక బ్రాంచ్ ఉన్నది కొత్తపేటలో. ఆదివారం, సోమవారం, మంగళవారం ఉంటాం మనం ఇక్కడ. అండ్ కొత్తపేట అండి, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒకటి ఉంది. ఇది మన హుడా కాంప్లెక్స్, రాజరాజేశ్వరి అపార్ట్మెంట్, 4th floor, 408. నియర్ బై దిల్సుఖ్ నగర్ అమ్మా. ఇంకా కొత్తపేట. క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకోండి. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు డాక్టర్ గారు. వచ్చి మీరు ట్రీట్మెంట్ చేసేసుకోండి, అయిపోతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, అసలు ఒక మనిషి శరీరానికి నాభి అనేది ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అండ్ ఆ స్థానం జరిగిపోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, నాభి స్థానం యొక్క ఇంపార్టెన్స్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PNC. నమస్కారం.